తేదీ 10 మే 2026. దువ్వాడ రైల్వే స్టేషన్లో ఉచిత త్రాగునీటి పంపిణీ శ్రీ సత్యసాయి సమితి సేవలు. మానవ సేవే మాధవ సేవ స్ఫూర్తితో మండుటెండల్లో కేవలం 2 నిమిషాల హాల్ట్ సమయంలోనే ప్రయాణికులకు సేవలు. సాధారణ రైల్వే బోగీల్లో ప్రయాణించే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ గత 14 రోజులుగా మండుటెండలను సైతం లెక్క చేయకుండా దాతల సహకారంతో నిస్వార్థ సేవలు అందిస్తున్నారు. సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఉచితంగా త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేయడం ఒక మహత్తర మానవతా సేవగా నిలుస్తోంది. ఈరోజు మానవ సేవే మాధవ సేవ అనే మహోన్నత భావనతో దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ మరియు శ్రీ సత్యసాయి సమితి, ఉక్కునగరం, విశాఖపట్నం వారి సహకారంతో కన్వీనర్ శ్రీ సన్యాసి రాజు ఆధ్వర్యంలో దువ్వాడ రైల్వే స్టేషన్లో సేవా కార్యక్రమం నిర్వహించబడింది. షాలిమార్ నుండి వాస్కో డ గామా వెళ్తున్న అమరావతి ఎక్స్ప్రెస్ రైలు నెం 18047 దువ్వాడ రైల్వే స్టేషన్లో కేవలం 2 నిమిషాల స్వల్ప హాల్ట్ సమయంలోనే మహిళలు, వృద్ధులు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు మరియు చిన్నారులతో సహా సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న సుమారు 216 మంది ప్రయాణికులకు ఒక్కో లీటర్ రైల్ నీర్ త్రాగునీటి బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. తక్కువ హాల్ట్ సమయం కారణంగా ప్లాట్ఫారంపైకి దిగివచ్చి నీరు తీసుకోవడం కష్టంగా ఉండటంతో ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరియు దివ్యాంగులకు బోగీల తలుపులు మరియు కిటికీల ద్వారా నేరుగా నీటి బాటిళ్లు అందజేయడం జరిగింది. 27 ఏప్రిల్ 2026 నుండి నిరంతరంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో ఇప్పటివరకు మొత్తం 2640 త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో బీఆర్కే రావు, విష్ణుమూర్తి, జీవి ప్రసాద్, రవీంద్రరావు, గణేష్, అప్పలనాయుడు, కేవీఎల్ఎన్ రెడ్డి, గోవింద్, సైదులు, శ్రీనివాసరావు, పద్మరాజు, వేణు, అప్పారావు, విజయ్ కుమార్, ఈశ్వర్ తదితరులు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ మరియు శ్రీ సత్యసాయి సమితి సభ్యులుగా చురుకుగా పాల్గొన్నారు. ఈరోజు సేవా కార్యక్రమానికి శ్రీ సత్యసాయి సమితి, ఉక్కునగరం, విశాఖపట్నం వారు ఆర్థిక సహాయం అందించారు. వారి సహకారానికి దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మహత్తర సేవా కార్యక్రమానికి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ